అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు రియాజ్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మాత్రం వాళ్ళ ఇంట్లో వ్యక్తిని కోల్పోవడంతో బంధువులు అలాగే ఇంటి సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారనే చెప్పాలి. అయితే ఎప్పటిలాగానే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ అలాగే ఫ్రూట్ బిజినెస్ ఏదైతే ఉందో అది ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలోనే ఈ విధంగా జరిగిందనేది కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా వాళ్ళ బ్రదర్తో కలిసి ఆయన వస్తూ ఉండేవారు. కానీ నిన్న మాత్రం వాళ్ళ బ్రదర్కి వేరే పని ఉండటం వల్ల ఆయన వేరే పనికి వెళ్ళడంతో ఓన్లీ రియాజ్ ఒక్కడే బండి మీద వస్తున్నప్పుడు ఈ విధంగా జరగడం జరిగింది. ఒకవేళ కనుక వాళ్ళ బ్రదర్ ఉండుంటే కనుక ఈ విధంగా జరిగేది కాదు అని కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కక్షల వల్ల జరిగిందా లేకపోతే వేరే విషయాల వల్ల జరిగిందా అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనే చెప్పాలి. అసలు ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనేది కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పాలి. ప్రస్తుతానికైతే పోలీసులు కొంతమందిని అనుమానించి వాళ్ళని విచారిస్తున్నారు అనేది కూడా పోలీసులు ఈ కేసుని మరింత ముందుకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నంలో కొంతమందిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పాలి. అంటే రియాజ్కి సంబంధించి ఎవరు ఈ విధంగా చేశారు, ఎందుకు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు కూడా వేగవంతంగా విచారణ అయితే జరిపిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం మనం రియాజ్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టంకి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా అయిపోవడం జరిగింది. మరి కొంతసేపట్లో రియాజ్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరిన్ని అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే చెప్పాలి. ఏదైనప్పటికీ మా వ్యక్తి అంటే రియాజ్ని చంపింది ఎవరు అని తెలియాలి, వేగవంతంగా పోలీసులు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలి అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పోలీసులకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మా ఇంట్లో వ్యక్తిని మేము కోల్పోయాం, ఇది ఎవరు చేశారు ఏంటి, నిజంగానే పాత కక్షల వల్ల ఇదంతా జరిగిందా లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా ఈ విధంగా చేశారా లేకపోతే దుండగులు ఎవరైనా చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మా బ్రదర్ని మేము కోల్పోయాం అని చెప్పి కూడా రియాజ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బ్రదర్ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారనే చెప్పాలి. ఏదైనప్పటికీ పోలీసులు ఈ కేసుని వేగవంతంగా అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. కొంతమంది అనుమానితులను కూడా విచారిస్తున్నారని తెలుస్తూ ఉంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. ఆర్టీవీ కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.